హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టైప్ కాస్టింగ్ గురించి తెలుసుకుందాం. సి ప్రోగ్రామింగ్లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఇంటీజర్, ఫ్లోట్, డబల్, ఇలా వీటిల్లో ఒక డేటా టైప్ వాల్యూని ఇంకొక డేటా టైప్లో కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంటీజర్ వాల్యూని ఫ్లోట్ వాల్యూ లాగా కన్వర్ట్ చేయొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ వాల్యూని డబల్ వాల్యూ లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఇలా ఒక డేటా టైప్ వాల్యూని ఇంకొక డేటా టైప్లో కన్వర్ట్ చేస్తే దాన్నే టైప్ కాస్టింగ్ అంటాం. టైప్ కాస్టింగ్ని సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఇంకొకటి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ప్రోగ్రామ్ రాసిన తర్వాత కంపైల్ చేస్తాం కదా, కంపైల్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు ఒక డేటా టైప్ వాల్యూని ఇంకొక డేటా టైప్లోకి ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసేస్తుంది. అంటే మనమేమీ చేయకుండా కంపైలరే ఒక డేటా టైప్ వాల్యూని ఇంకో డేటా టైప్లో కన్వర్ట్ చేస్తే దాన్ని ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ a = 5 అని తీసుకుంటున్నాం. ఫ్లోట్ b = 10.5 అని తీసుకుంటున్నాం. తర్వాత ఫ్లోట్ c = a + b అని ఇస్తున్నాం. ఇలా క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు రెండు డేటా టైప్స్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఇది చూడండి, a ఏమో ఇంటీజర్ టైప్ 5 ఉంది, దీంట్లో b ఏమో ఫ్లోట్ డేటా టైప్ 10.5 ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏ డేటా టైప్కి ప్రయారిటీ ఎక్కువ ఉంటుందో దాంట్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంటీజర్కి ఫ్లోట్కి కంపేర్ చేసినప్పుడు ఫ్లోట్ డేటా టైప్కి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. మీకు ఒక చిన్న లిస్ట్ చూపిస్తాను, ఏ డేటా టైప్స్కి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది, వేటికి తక్కువ ఉంటుంది అని. ఓకే, ప్రస్తుతం ఇక్కడైతే ఫ్లోట్కి ఎక్కువ ఉంటుంది. సో ఇంటీజర్ కూడా ఆటోమేటిక్గా ఫ్లోట్ వాల్యూ లాగా కన్వర్ట్ అయిపోతుంది. 5.0 + 10.5 జరిగి 15.5 వస్తుంది. ఈ వాల్యూ సి వేరియబుల్లోకి వస్తుంది. ఓకే, అంటే ఇంటీజర్ వాల్యూ ఆటోమేటిక్గా ఫ్లోట్ డేటా టైప్లో కన్వర్ట్ అయిపోయింది. ఇలా ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతే దాన్ని ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ గురించి తెలుసుకుందాం. ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక్కోసారి మనమే ఒక డేటా టైప్లో ఉన్న వాల్యూని ఇంకొక డేటా టైప్లో కన్వర్ట్ అవ్వమని చెప్పి ఇస్తాం. అలా మనం ఇస్తే దాన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ a = 5 అని ఇస్తున్నాం, b = 2 అని ఇస్తున్నాం. తర్వాత ఫ్లోట్ c = a/b అని ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, a అనేది ఇంటీజర్ డేటా టైప్ 5 ఉంది, దీంట్లో b అనేది కూడా ఇంటీజర్ డేటా టైప్ 2 ఉంది. సి ప్రోగ్రామింగ్లో ఒక ఇంటీజర్ వాల్యూ ఇంకొక ఇంటీజర్ వాల్యూతో డివైడ్ అయినప్పుడు ఇంటీజర్ వాల్యూవే వస్తుంది రిజల్ట్ లాగా. ఇక్కడ చూడండి, 5/2 అయినప్పుడు 2.5 రావాలి, కానీ 0.5 రాకుండా 2 ఒక్కటే వస్తుంది ఇంటీజర్ వాల్యూ. ఓకే, మళ్ళీ ఇది రిజల్ట్ 2 వచ్చింది కదా, ఇది ఫ్లోట్ డేటా టైప్ అయిన సిలోకి అసైన్ చేస్తున్నాం. సో ఇది మళ్ళీ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ జరిగి ఆటోమేటిక్గా 2 కాస్త 2.0 లాగా సేవ్ అవుతుంది సిలో. మనకు కావాల్సిన వాల్యూ ఏమో 2.5, కానీ ఆన్సర్ ఏమో ఇది వస్తుంది. మరి ఇలా రావాలంటే ఏం చేయాలంటే ఫ్లోట్ c = ఇక్కడ బ్రాకెట్స్లో ఫ్లోట్ అని ఇస్తాం, తర్వాత a/b అని ఇస్తాం. ఇలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఏలో ఉన్న వాల్యూ ఇంటీజర్లో ఉంది కదా, దాన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయమని చెప్తున్నాం. ఇలా బ్రాకెట్స్లో ఏ డేటా టైప్లో కన్వర్ట్ చేయాలంటే దాన్ని ఇస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో ఏలో 5 ఉంది, ఇది కాస్త ఫ్లోట్లో కన్వర్ట్ చేయమనేసరికి 5.0 అవుతుంది. ఓకే, ఈ రెండిట్లో ఏ వాల్యూ హయ్యర్ ప్రయారిటీలో ఉంటే సెకండ్ వాల్యూ కూడా దాంట్లో కన్వర్ట్ అయిపోతుంది. అది ఇందాకే మనం మాట్లాడుకున్నాం, అవునా. బిలో ఉన్న వాల్యూ ఇప్పుడు 2 ఉంది, ఇది కాస్త 2.0గా మారిపోతుంది. ఇప్పుడు 5.0 / 2.0 రెండు ఫ్లోట్ వాల్యూస్ ఉన్నాయి. సో రిజల్ట్ వచ్చేసి ఫ్లోట్లో వస్తుంది, 2.5 వస్తుంది. ఈ వాల్యూ ఇప్పుడు సి వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇలా ఒక డేటా టైప్ వాల్యూని ఇంకొక డేటా టైప్లో కన్వర్ట్ అవ్వమని చెప్పి మనమే ఇస్తే దీన్నే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. ఇప్పుడు ఏ డేటా టైప్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందో వేటికి తక్కువ ప్రయారిటీ ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, అన్నిటికంటే తక్కువ ప్రయారిటీ ఇంటీజర్కి ఉంటుంది. తర్వాత అన్సైన్డ్ ఇంటీజర్, ఇది కూడా ఒక డేటా టైపే. ఓకే, అన్సైన్డ్ ఇంటీజర్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే అన్ని పాజిటివ్ వాల్యూస్ అయినప్పుడు యూస్ చేస్తాం. ఓకే, అన్సైన్డ్ అంటే అసలు సైన్ అనేది ఉండదు అనమాట, ప్లస్ మైనస్ అని. ఇంకా ఏదన్నా వాల్యూ ఉంది అంటే అది పాజిటివ్ లాగా తీసేసుకుంటుంది. ఇంటీజర్ అయితేనేమో ప్లస్ మైనస్ నెగిటివ్ వాల్యూస్ని పాజిటివ్ వాల్యూస్ని రెండు సేవ్ చేసుకోవచ్చు. తర్వాత వీటికి ఒక రేంజ్ అనేది ఉంది. మీరు వీటి రేంజెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియోని అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది చూడండి. అంటే ఇంటీజర్లో ఒక వాల్యూ వరకు మాత్రమే స్టోర్ చేయగలం అనమాట. అంతకంటే పెద్ద వాల్యూ స్టోర్ చేయాలి అంటే లాంగ్ అనే డేటా టైప్ని యూస్ చేయాలి. ఇది కూడా ఇంటీజర్సే. ఓకే, దీన్ని ఎలా ఇస్తామంటే లాంగ్ ఇంట్ a = అని చెప్పి ఇక్కడ 3, 4, 5, 7 ఇట్లా పెద్ద నెంబర్ ఏదైనా ఇచ్చేసుకోవచ్చు అనమాట.
ఇక్కడ లాంగ్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ఇంట్ అని ఇవ్వాలి, లేకపోతే జస్ట్ లాంగ్ అని ఇచ్చేసి ఏ ఈక్వల్ టు అని చెప్పి ఇలా వాల్యూ కూడా ఇచ్చేయచ్చు. అది కూడా లాంగ్ ఇంట్ అనే తీసుకుంటుంది అనమాట, షార్ట్ కట్ లాగా ఇలా రాసేయచ్చు అనమాట. ఓకే, దీంట్లో కూడా మళ్ళీ అన్సైన్డ్ లాంగ్ అని ఉంది. ఇక్కడ లాంగ్ ఇంటీజర్ అంటేనేమో ప్లస్ మైనస్ రెండు వాల్యూస్ని సేవ్ చేసుకోవచ్చు, అన్సైన్డ్ అంటే మళ్ళీ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. ఇవి కూడా మనకి రేంజ్ సరిపోనప్పుడు ఈ మధ్య లేటెస్ట్ వర్షన్స్లో సి ప్రోగ్రామింగ్లో ఇంకా పెద్ద డేటా టైప్ వచ్చింది, లాంగ్. ఇవి ఇంకా పెద్ద వాల్యూస్ సేవ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. దీంట్లో కూడా అన్సైన్డ్ లాంగ్ అనేది ఉంది. దీన్ని కూడా షార్ట్కట్లో లాంగ్ అని రాసేయచ్చు. జనరల్గా అయితే దీని మీనింగ్ ఏంటంటే లాంగ్ ఇంట్ ఏ ఈక్వల్ టు అని ఇచ్చినట్టు అనమాట. ఓకే, ఈ ఇంటీజర్ అనేది ఇవ్వకపోయినా పర్వాలేదు. తర్వాత ఫ్లోట్ అనేది ఉంది, తర్వాత డబల్, తర్వాత లాంగ్ డబల్. అన్నిటికంటే ఎక్కువ ప్రయారిటీ లాంగ్ డబల్కి ఉంటుంది, అన్నిటికంటే తక్కువ ప్రయారిటీ ఇంటీజర్కి ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంకొక డేటా టైప్ కూడా ఉంది కదా క్యార్ అని చెప్పి. ఈ క్యార్ అనేది అన్నిటికంటే ఇంకా కింద ఉన్నట్టు అనమాట. కానీ అసలు ఇది క్యారెక్టర్ లాగా ఉండదు, ఇంటీజర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, క్యార్ సిహెచ్ అని చెప్పి తీసుకొని దీంట్లో ఏ అనే వాల్యూ ఇచ్చామనుకోండి, ఇక్కడ మనకు కనిపించడానికి క్యాపిటల్ ఏ అన్నట్టు ఉంది, కానీ దీనికి ASCII వాల్యూస్ అనేవి ఉంటాయి. ఈ ASCII వాల్యూస్ గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది చూడండి. ఓకే, క్యాపిటల్ ఏకి ASCII వాల్యూ 65. సో ఇక్కడ చూడండి, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నా. తర్వాత ఇంట్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ సిహెచ్ అని ఇచ్చామనుకోండి, ఏలో ఎంత వాల్యూ ఉంటుంది, 10 ఉంది, ప్లస్ సిహెచ్లో 65 ఉంటుంది. దీని రిజల్ట్ ఏమవుతుందంటే 75 అవుతుంది బి వాల్యూ. ఓకే, సో ఇవి క్యారెక్టర్స్ లాగా ఇచ్చినప్పటికీ ఇంటీజర్స్లోనే ఉంటాయి, అందుకే ఇక్కడ లిస్ట్లో క్యారెక్టర్ అనేది రాయలేదన్నమాట, ఇంటీజర్ లాగానే కన్సిడర్ చేస్తాం దాన్ని. ఇలా టైప్ కాస్టింగ్ జరిగేటప్పుడు కొన్ని ఇష్యూస్ కూడా వస్తాయి. ముఖ్యంగా 2 ఇష్యూస్ ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, అన్సైన్డ్ ఇంటీజర్ అంటున్నాం, ఇది ఇంటీజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ అన్సైన్డ్ ఇంట్ అని ఇచ్చి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం అనుకుందాం, దీని వాల్యూ వచ్చేసి 10. తర్వాత ఇంటీజర్తో ఒక వాల్యూ డిక్లేర్ చేసాం అనుకుందాం, b ఈజ్ ఈక్వల్ టు 5 లేకపోతే -5. ఓకే, ఇంటీజర్లో నెగిటివ్ వాల్యూస్ కూడా స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు అన్సైన్డ్ ఇంట్ c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b అన్నాం అనుకోండి, అంటే ఏ వేరియబుల్ని బి వేరియబుల్ని మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడేమో ఒకటేమో అన్సైన్డ్ ఇంట్ ఉంది, ఇంకొకటేమో ఇంటీజర్ ఉంది. సో అన్సైన్డ్ ఇంటీజర్కి ప్రయారిటీ ఎక్కువ ఉంది లిస్ట్లో. ఓకే, సో ఇంటీజర్ కూడా అన్సైన్డ్ ఇంటీజర్ లాగా కన్వర్ట్ అవ్వాలి. ఇక్కడేమో నెగిటివ్ వాల్యూ ఇచ్చాం, ఇది అన్సైన్డ్ ఇంటీజర్ లాగా కన్వర్ట్ అవ్వాలి అంటే ఈ నెగిటివ్ వాల్యూ అనేది ఉండకూడదు, అప్పుడు ఇదేదో ఒక రాంగ్ వాల్యూ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏ ఇంటూ బి అని చేస్తే సిలోకి ఏదో ఒక గార్బేజ్ వాల్యూ వస్తుంది అనమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా -5 × 10 అంటే -50 రావాలి, కానీ ఇది రాదు. బీలో ఉన్న వాల్యూ కూడా అన్సైన్డ్ ఇంటీజర్ లాగా కన్వర్ట్ అవుతుంది, కానీ ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఇచ్చాం కాబట్టి ఏదో పిచ్చి వాల్యూ లాగా కన్వర్ట్ అవుతుంది, దానికి నెగిటివ్ వాల్యూ తెలియదు అనమాట. ఒకవేళ పాజిటివ్ వాల్యూ ఇచ్చామనుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు, హ్యాపీగా నీట్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. కానీ ఇలా నెగిటివ్ వాల్యూ ఇచ్చినప్పుడు ఒక డేటా టైప్ ఇంటీజర్లో ఉండి ఇంకో డేటా టైప్ అన్సైన్డ్ ఇంటీజర్లో ఉండకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, యూస్ చేస్తే రెండింటిని ఇంటీజర్లోనే యూస్ చేయండి. అలాగే ఇంకొక ఇష్యూ కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5.5 అని తీసుకుంటున్నా. తర్వాత ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇస్తున్నా. ఏ ఏమో ఫ్లోట్ డేటా టైప్ 5.5 ఉంది దీంట్లో, బి ఏమో ఇంటీజర్ డేటా టైప్. సో 5.5 కాస్త ఈ 0.5 అనేది పోయి 5 ఒక్కటే వస్తుంది బీలోకి. ఓకే, అంటే కొంత డేటా అనేది పోతుంది. ఒక్కోసారి ప్రోగ్రామ్ అవసరాన్ని బట్టి ఇలా కూడా అసైన్ చేసుకోవచ్చు. మనకి ఓన్లీ ఇంటీజర్ వాల్యూయే కావాలి, ఫ్లోటింగ్ పాయింట్ వద్దు అనుకుంటే ఇలా అసైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ విషయం మీకు తెలిసి ఉండాలి ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు. ఓకే, ఒక ఫ్లోటింగ్ డేటా టైప్లో ఉన్న వాల్యూని ఇంటీజర్కి అసైన్ చేస్తే దాంట్లో ఉన్న ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ పోతుందన్నమాట, ఓన్లీ ఇంటీజర్ వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది. కానీ మీరు ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే జస్ట్ ఏలో ఉన్న వాల్యూ బీలోకి అసైన్ అయ్యేటప్పుడు మాత్రమే ఇలా ఇంటీజర్ లాగా సేవ్ అవుతుంది. కానీ ఒకవేళ ఏ వాల్యూని ప్రింట్ చేసామో అంటే 5.5 అలాగే ఉంటుందన్నమాట, ఏ వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. కానీ ఇక్కడ మాత్రం 5.5 కాస్త 5 అనేది దీంట్లోకి వస్తుంది బీలోకి. ఓకే, ఇప్పుడు ఈ 2 టైప్ కాస్టింగ్ మోడల్స్ని యూస్ చేసి సి ప్రోగ్రామ్ని రాద్దాం. ఫస్ట్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని తీసుకుంటున్నా. ఫ్లోట్ బి ఈజ్ ఈక్వల్ టు 10.5 అని తీసుకుంటున్నా. తర్వాత ఫ్లోట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ
ప్లస్ బి అని ఇస్తున్నా. తర్వాత ప్రింట్ఎఫ్ యూస్ చేసి సి వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సి వాల్యూ అనేది ఫ్లోట్ డేటా టైప్ కాబట్టి %f ఇవ్వాలి, కామా ఇచ్చేసి సి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి 15.5 అనేది వచ్చింది. ఇది ఆటోమేటిక్గా 5 అనేది 5.0 లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ. అలాగే ఇంటీజర్ డేటా టైప్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఫ్లోట్ వాల్యూ ఇంటీజర్ లాగా కన్వర్ట్ అయిపోతుందని చెప్పా కదా, అది కూడా చూద్దాం. ఇంటూ సి అని తీసుకున్నప్పుడు ఇక్కడ %d అని ఇస్తున్నా. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి 15 మాత్రమే వచ్చింది. 5 ప్లస్ 10.5 జరిగి ఇది ఫ్లోట్ డేటా టైప్ కాబట్టి ఇది కూడా ఫ్లోట్లో కన్వర్ట్ అయిపోతుంది. సో 15.5 వస్తుంది. కానీ అసైన్ చేసే వేరియబుల్ ఏమో ఇంటీజర్ డేటా టైప్. సో 15.5లో నుంచి కేవలం 15 మాత్రమే స్టోర్ అవుతుంది. ఓకే, అలాగే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ a = 5, ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే చెప్తున్నాను. ఓకే, b = 2, ఫ్లోట్ c = a డివైడెడ్ బై b. ఇప్పుడు c వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి 2.0 అనేది వచ్చింది, 2.5 రావాలి. సో దానికోసం ఒక వేరియబుల్ని ఫ్లోట్ లాగా కన్వర్ట్ చేసేయాలి. ఇలా వేరియబుల్కి ముందు ఫ్లోట్ అనేది ఇస్తే ఇక్కడ స్పేస్ అయినా ఉండొచ్చు, ఇవ్వకపోయినా పర్వాలేదు, బ్రాకెట్స్లో ఇవ్వాలన్నమాట ఏ డేటా టైప్ కన్వర్ట్ చేయాలో దాన్ని. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు చూడండి 2.5 అనేది వచ్చింది. ఇక్కడ ఏ వేరియబుల్ని మాత్రమే కాదు, బి వేరియబుల్ని కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. డివైడెడ్ బై తర్వాత ఇలా ఫ్లోట్ అని ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు బి వేరియబుల్ని కన్వర్ట్ అవ్వమని చెప్తున్నాం. ఇప్పుడు చూడండి మళ్ళీ 2.5 వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు బి వాల్యూ ఫ్లోట్లో కన్వర్ట్ అవుతుంది. ఇది ఫ్లోట్లో ఉంది కాబట్టి ఇదేమో ఇంటీజర్లో ఉంది. సో రెండిట్లో ఫ్లోట్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అందుకని ఏ కూడా ఫ్లోట్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు అన్సైన్డ్ ఇంటీజర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్సైన్డ్ ఇంట్ a = 5 అని ఇస్తున్నాం. ఇంట్ b = -3 అని ఇస్తున్నాం. తర్వాత అన్సైన్డ్ ఇంటీజర్ c = a ఇంటూ b అని ఇస్తున్నాం. అన్సైన్డ్ ఇంటీజర్ని ప్రింట్ చేయాలి అంటే u అని ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి ఏదో వాల్యూ వచ్చింది. అసలు 5 × -3 అనేది జరగలేదన్నమాట. ఇక్కడ -3 అనేది ఆటోమేటిక్గా అన్సైన్డ్ ఇంటీజర్లో కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకంటే అన్సైన్డ్ ఇంటీజర్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఇంటీజర్ కంటే కూడా. అందుకే ఇలా ఏదో వాల్యూ వచ్చిందనమాట అవుట్పుట్లో. ఓకే, సో పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ రెండు యూస్ చేసేటప్పుడు ఇంటీజర్ని యూస్ చేయండి. ఒకవేళ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ యూస్ చేయాలి అంటే రెండు వేరియబుల్స్ని కూడా అన్సైన్డ్ ఇంటీజర్లో డిక్లేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ టైప్ కాస్టింగ్ గురించి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మరిన్ని సి ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.